గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా డువాడే ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానంగా విషయంలోకి వస్తే కొత్త అభ్యర్థులు ప్రిపరేషన్ మొదలు పెడితే ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి జూన్ జూలై వరకు రీచ్ కావచ్చా అనేది ప్రధానమైనటువంటి అంశం. సో జూన్ జూలై వరకు రీచ్ అవుతామా కాదా అనేది పక్కకు పెడితే మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తామన్నారు కాబట్టి జాబ్ క్యాలెండర్లో చెప్పిన విధంగా ఇక్కడ ఎగ్జామినేషన్స్ నోటిఫికేషన్స్ 2 దశల్లో రావాలి సంవత్సరానికి. అంటే ఒకసారి జూన్లో తర్వాత డిసెంబర్ ఎండింగ్లో రావడానికి ప్రాబిలిటీ ఉంటుంది. కానీ ఒకవేళ లేదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం రిక్రూట్మెంట్ కొంత డీలే అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు సంవత్సరానికి రెగ్యులర్గా ఒక్కసారైనా నోటిఫికేషన్ రావాలి. ఇప్పుడు ఎలాగో ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో మినిమం 5 నోటిఫికేషన్లు రావాలి. సో 5 నోటిఫికేషన్ అన్నప్పుడు 3-4 అన్న ఇంప్లిమెంట్ చేస్తారు కదా. సో మీరు ఈ నోటిఫికేషన్ కోసం మీ ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు సెకండ్ నోటిఫికేషన్కో థర్డ్ నోటిఫికేషన్కో మీరు పడ్డటువంటి హార్డ్ వర్క్ మీ కమిట్మెంట్ మీకు ఉన్నటువంటి సోర్సెస్ దృష్ట్యా మీరు తీసుకున్న సబ్జెక్ట్ దృష్ట్యా మీరు ఖచ్చితంగా కాంపిటేటివ్లో నిలవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. ఇక రెండవది దానికంటే ముందుగా ఒక చిన్న విషయం ఏంటంటే యూనివర్సల్ కోచింగ్ సెంటర్ అని హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో స్టార్ట్ అయింది. వాళ్ళు ఒక 1 మంత్ ఫ్రీనే ఇస్తారట. మీరు వస్తున్నటువంటి క్రమంలో మీకు పూర్తి స్థాయిలో కోచింగ్ నచ్చితేనే మీరు ముందు పే చేయకుండా తర్వాత పే చేయడానికి ప్రాబబిలిటీ ఉంది. దిల్సుఖ్ నగర్లోనే స్టార్ట్ అయింది. దానికి సంబంధించినటువంటి ఆ కోచింగ్ సెంటర్ కింద కాంటాక్ట్ నెంబర్లు కూడా ఇస్తున్నాం, అది చూడండి. సో ఇక్కడ మీరు ఏంటంటే మీకు ఆఫ్లైన్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే నన్ను తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆఫ్లైన్లో చెప్పమని అదే కోచింగ్ సెంటర్లో వాళ్ళు అడగడం జరుగుతుంది. సరే మీరు ఒకవేళ నన్ను కలవాలనుకుంటే మాత్రం యూనివర్సల్ కోచింగ్ సెంటర్కు ఒక రోజు డేట్ చెప్తా, ఆ రోజు వచ్చి కలిసే ప్రయత్నం చేద్దాం. అక్కడ మనం చెప్పినా చెప్పకుండా కనీసం ఒక మోటివేషన్ క్లాస్ అయినా మీకు అక్కడ అందించే ప్రయత్నం చేస్తా. సో ఇది ఒక భాగం. ఇక రెండవ విషయం ఏంటంటే కొత్త అభ్యర్థుల ప్రాబబిలిటీ పాత అభ్యర్థుల ప్రాబబిలిటీ చాలామంది కింద కామెంట్ రూపంలో అడుగుతున్నారు. సార్ సక్సెస్ రేట్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది అని అడగడం జరుగుతుంది. వాస్తవానికి గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఏపీపీఎస్సీ కాలంలో పూర్తిగా అందరికి కూడా సీనియర్ అభ్యర్థులకు ఎక్కువ ప్రాబబిలిటీ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి పేపర్ నిర్మాణాల ఆధారంగా కొత్త అభ్యర్థులకు ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే 60:40. గతంలో అయితే 40:60 అలా ఉంటే ఈసారి మాత్రం కొంత కొత్త అభ్యర్థుల రేషియో ఎక్కువగా ఉండడం, హార్డ్ వర్క్ చేసేటటువంటి పాత అభ్యర్థుల రేషియో ఒక 40% ఉండడం జరుగుతుంది. సో కాబట్టి సక్సెస్ అనేది ఎవరైనా రావచ్చు, కొత్త అభ్యర్థులకైనా రావచ్చు, పాత అభ్యర్థులకే రావచ్చు. గత వీడియోకు కింద కామెంట్ రూపంలో అడిగినటువంటి మరొక అంశం ఏంటంటే సార్ నేను కొత్త అభ్యర్థిని నేను కొట్టొచ్చా అన్నప్పుడు నేను అక్కడ కాంగ్రెస్ లాంటి పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉంటారు కదా, రేవంత్ రెడ్డి సార్ లాంటి ముఖ్యమంత్రులు అయ్యారు కదా, మరి కొత్తగా వచ్చినటువంటి యంగ్ జనరేషన్ అని కూడా చెప్పడం జరిగింది. దానికి కౌంటర్గా మళ్ళీ సార్ మరి సీనియర్ల పరిస్థితి ఏందని కూడా మళ్ళీ అడిగారు. అంటే అదే సీనియర్లు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు రోషయ్య లాంటి నూతనంగా రోషయ్య లాంటి ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు కదా. సో అంటే ఎప్పుడు కూడా ఒక వ్యవస్థలో కావచ్చు, సమాజ నిర్మాణంలో కావచ్చు, ఒక డిపార్ట్మెంట్లో కావచ్చు, ఎక్కడ కూడా కీలకంగా ఉపయోగపడేది ఏంటంటే మీ డెడికేషన్, మీ కమిట్మెంట్, మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్, ఇదే మీ సక్సెస్లో కీలక పాత్ర పోషిస్తుంది. సో దీనిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయత్నం చేయండి తప్ప పాత అభ్యర్థులను కొత్త అభ్యర్థులను ఏమి ఉండదు. కొత్త అభ్యర్థులకు ప్లస్ ఏంటంటే పాత అభ్యర్థులు ఇలా ఆల్రెడీ యూట్యూబర్స్ గానో లేకపోతే మీకు ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ గానో వాళ్ళ అనుభవం అంతా మీకు చెప్పినప్పుడు ఆ 10 ఏళ్ళ అనుభవం ప్లస్ మీరు చదివినటువంటి ఈ 2 ఏళ్ళు 12 ఏళ్ళ అనుభవం అవుతుంది కదా. సో కాబట్టి మీరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. పాత అభ్యర్థులు కూడా తన విధానాలు మార్చుకొని సక్సెస్ ఓరియంటేషన్ ఎలా ఉంటుందో తెలుసుకొని ప్రిపేర్ అయినటువంటి వాళ్ళే సక్సెస్ ప్రాబబిలిటీ దగ్గరగా ఉంటుంది. సో ఇది ఈ వీడియోకి సంబంధించి కొత్త అభ్యర్థులకు పెచ్చింగా పాత అభ్యర్థులకు పెచ్చింగా అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీరు ఇచ్చినటువంటి కామెంట్స్ ఆధారంగా వీడియో చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ మీ కామెంట్ని కింద తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం ఏంటంటే సార్ కొంతమంది నన్ను కూడా అడిగినటువంటి సందర్భం, పుస్తకాలు మా ఫ్రెండ్ పుస్తకం అడిగిండు తీసుకుని తేలేదు సార్ అని చెప్పే వాళ్ళకి ఒక చిన్న విషయం చెప్తున్నా. పుస్తక వనితా విత్తం పరహస్తం గతం గతః అదరా పునరాయేతు జీర్ణం భ్రష్ట శకండశ. పుస్తకం కానీ వనిత కానీ విత్తం డబ్బు కానీ పరహస్తం చేరినప్పుడు అది మనకు తిరిగి రాదు. అదేవిధంగా ఒకవేళ అదరా పునరాయేతు వచ్చినా కూడా జీర్ణం భ్రష్ట శకండశ ఎంతో కొంత పాడయ్యే వస్తుంది. కాబట్టి ఈ 3 విషయాలను మాత్రం ఎప్పటికీ మీ దగ్గర పెట్టుకొని ఉండి ప్రయత్నం చేయండి. ఎవరికి కూడా ఈ విషయంలో మీరు ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. జై తెలంగాణ, జై హింద్.